కూటమిలో ఉన్న బీజేపీని వేలెత్తి చూపే సాహసం చేయలేని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ జనసేనలను మాత్రం ఇట్టే టార్గెట్ చేయగలుగుతారు. అలాగే ఆ పార్టీల అధినేతల నుంచి ఆ పార్టీల నాయకుల వరకు ఎవరి మీదైనా తన సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్టులు పెట్టి ఆయా పార్టీల అభిమానుల చేత చీవాట్లు తింటూ ఉంటారు. అయితే వైసీపీ ఓటమికి కూటమి గెలుపుకి ముఖ్య భూమిక పోషించిన జనసేనను టీడీపీకి దూరం చేయాలనే దురాలోచనకు విజయసాయి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టినట్లేరు. టీడీపీ జనసేన పార్టీల పొత్తు కుదరకూడదని నానా ఫేక్ ప్రచారాలు చేసిన వైసీపీ ఫలితాన్ని పొందలేకపోవడంతో చివరికి ఆ రెండు పార్టీల మధ్య విద్వేషాలు సృష్టించి పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ముప్పు తిప్పలు పడ్డారు. అది బూమరంగ్ అయింది. ఇక చేసేదేమీ లేదని కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మళ్లీ తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నారు విజయసాయిరెడ్డి. యువరాష్ట్రమైన ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడి నాయకత్వం అవసరమా? నేషనల్ పాపులారిటీతో పాటు వయసు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్కి ఉందని ఏపీ ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణే అంటూ జనసేన అధినేతకు తన స్టైల్లో కితాబిచ్చారు సాయిరెడ్డి. అయితే ఇంత సడన్గా వైసీపీ ఎంపీ విజయసాయికి పవన్ మీద ఇంత మంచి అభిప్రాయం ఏర్పడడానికి కారణం ఏమిటో? గత కొన్నేళ్లుగా పవన్ని ఉద్దేశించి ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్ళు అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఈ పెద్ద మనిషికి ఇప్పుడే జ్ఞానోదయం ఏమైనా అయిందా? దాని ఫలితమేనా ఇప్పుడు ప్యాకేజ్ స్టార్లా ఆదర్శవంతుడైపోయాడు? అయితే దీనంతటికీ కారణం పవన్ మీద ప్రేమో జనసేన మీద అభిమానం అనుకుంటే వైసీపీ ట్రాప్లో పడ్డట్టే అవుతుంది. ఏదో రకంగా టీడీపీ జనసేనల మధ్య వివాదం సృష్టించి ఆ మంటలో వైసీపీ చలి కాచుకోవడానికి వేసే ఎత్తుగడే అనేది అందరికీ స్పష్టత ఉంది. పవన్ను పొగుడుతూనే పరోక్షంగా టీడీపీని తగ్గిస్తూ బాబు, లోకేష్ మీద విషం చిమ్మే ప్రయత్నానికి తెరలేపారు. రెండు పార్టీల స్థాయి నేతల మధ్య అగాధం సృష్టించడం సాధ్యం కాదని తేలడంతో ఇక పార్టీ కింద స్థాయి క్యాడర్ను రెచ్చగొట్టే పనిలో పడ్డారు విజయసాయిరెడ్డి. మరో 10 ఏళ్లు ఏపీకి బాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, అప్పుడే ఈ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడగలుగుతుందని, దానికోసం పవన్గా నేను, జనసేనగా నా పార్టీ బాబుకు అండగా ఉంటానంటూ ఏకంగా అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వైసీపీ వచ్చి బాబు వద్దు పవనే ముద్దు అనగానే జనసేన క్యాడర్ సాయిని నెత్తిన పెట్టుకుంటుందనే పిచ్చి ఆలోచనలో వైసీపీ వ్యూహాలు వేస్తున్నట్లుంది. పవన్ 21 అంటే 21, 31 అంటే 31 అంటూ పవన్ నిర్ణయానికి కట్టుబడి తలవంచి వైసీపీ ఓటమి కోసం ఒక్కటైన జనసేన కార్యకర్తలు ఇప్పుడు వైసీపీ ఉచ్చులో చిక్కుకుంటారు అని భ్రమపడ్డం సాయిరెడ్డి అవివేకమే అవుతుంది.